మనుషులు చంద్రుడిపై అడుగుపెట్టారు. అంగారక గ్రహంపై రోవర్లు నడిపిస్తున్నారు. విశ్వం ఎలా ఏర్పడిందో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భూమిపై ఉన్న కొన్ని వస్తువుల రహస్యాలను మాత్రం ఇంకా పూర్తిగా ఛేదించలేకపోతున్నారు. కొన్ని వస్తువులు తమ కాలానికి వేల సంవత్సరాల ముందున్న టెక్నాలజీని సూచిస్తున్నాయి. మరికొన్ని వస్తువులు చరిత్ర పుస్తకాల్లో మనం నేర్చుకున్న విషయాలను ప్రశ్నిస్తున్నాయి. ఈరోజు మనం చూడబోయేది ప్రపంచంలోని అత్యంత ఆశ్చర్యకరమైన 8 రహస్య వస్తువులు. ఇవి నిజంగా ప్రాచీన నాగరికతల అద్భుత ప్రతిభకు నిదర్శనాలా, లేక మనం ఇంకా అర్థం చేసుకోలేని చరిత్రలోని రహస్య అధ్యాయాలా? మరి ఆలస్యం ఎందుకు? మొదటి రహస్యంతో ప్రారంభిద్దాం. 1961వ సంవత్సరం రొమేనియాలోని సిబియు నగరంలో ఒక పురాతన భవనంలో ఆర్కైవ్ను పరిశీలిస్తున్న పరిశోధకులు ఒక పాత మాన్యుస్క్రిప్ట్ను కనుగొన్నారు. మొత్తం 450 పేజీలు ఉంది. దుమ్ముతో కప్పబడిన ఆ పుస్తకాన్ని పరిశీలించినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందులో ఉన్న చిత్రాలు సాధారణ యుద్ధ ఆయుధాలవి కావు. అవి రాకెట్ల బొమ్మలు. అది మల్టీస్టేజ్ రాకెట్ల చిత్రాలు. ఆ పుస్తకాన్ని రచించిన వ్యక్తి పేరు కోన్రాడ్ హాస్. ఆయన 16వ శతాబ్దంలో జీవించాడు. ఇప్పుడు కాసేపు ఆలోచించండి. అది 1500 కాలం. విమానాలు లేవు, కార్లు లేవు, విద్యుత్ కూడా లేదు. అయితే అలాంటి కాలంలో మల్టీ స్టేజ్ రాకెట్ల ఆలోచన ఎలా వచ్చింది? నేటి నాసా మరియు స్పేస్ ఎక్స్ ప్రయోగించే సూత్రాలు దగ్గరగా ఉన్న డిజైన్లు ఆ పుస్తకంలో కనిపిస్తాయి. కొంతమంది ఇది మాధవ్ మహేంద్రస్కు గొప్ప ఉదాహరణ అంటారు. మరికొందరు ఇది కాలానికి మించిన జ్ఞానం అంటారు. ఏది ఏమైనా సిబియు మ్యాన్స్క్రిప్ట్ ఇప్పటికీ చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. రెండవది బైగాంగ్ పైప్స్. చైనాలోని క్వింగ్హై ప్రాంతం ఎడార్ వంటి విసర్జ ప్రాంతం. అక్కడ బైగాంగ్ పర్వతాల దగ్గరలో ఉన్న గృహల్లో పరిశోధకులు ఒక విచిత్రమైన విషయం గమనించారు. రాతి గోడల మధ్య ఇనుప పైపుల్లా కనిపించే నిర్మాణాలు. కొన్ని నేలల్లోకి వెళ్తున్నాయి, కొన్ని సరస్సు వైపు సాగుతున్నాయి. మొదట చూసిన వారు ఇది ఒక పురాతన నీటి సరఫరా వ్యవస్థలా అనిపించింది. అయితే సమస్య ఏమిటంటే ఈ ప్రాంతంలో అలాంటి నాగరికతకు సంబంధించిన ఆధారాలు లేవు. మరికొన్ని పరీక్షలు ఈ పైపుల్లో ఇనుము మరియు ఇతర ఖనిజాలు ఉన్నాయని చూపించాయి. దీంతో రహస్యం మరింత పెరిగింది. కొంతమంది ఇవి లక్షల సంవత్సరాల పాతవని వాదించారు. అలా అయితే మనిషి కూడా అప్పట్లో లేరు. మరి ఈ నిర్మాణాలు ఎవరు నిర్మించారు? శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇవి సహజ భౌగోళిక ప్రక్రియ వల్ల ఏర్పడిన ఖనిజ నిర్మాణాలు కావచ్చు. అయినా వాటి ఆకారం చూస్తే ఇప్పటికీ చాలామందిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఇక మూడవది టెక్సాస్ హ్యామర్. 1936లో టెక్సాస్లో ఒక జంట నడుస్తుండగా ఒక విచిత్రమైన రాతిగడ్డను గమనించింది. ఆ రాతిని పగలగొట్టిన తర్వాత లోపల ఒక ఇనప సుత్తి బయటపడింది. సాధారణ సుత్తి, కానీ అది రాతిలో ఎలా చిక్కుకుంది? అక్కడి నుంచి అసలైన కథ మొదలైంది. కొంతమంది ఆ రాతి కోట్ల సంవత్సరాల పాతదని చెప్పారు. అలా అయితే మనుషులు లేని కాలంలో సుత్తి ఎలా వచ్చింది? ఇది చాలామందికి అసాధ్యం అనిపించింది. కొంతమంది దీన్ని టైం ట్రావెలింగ్ చెందిన వస్తువుగా ప్రకటించారు. కానీ తర్వాత వచ్చిన శాస్త్రీయ వివరణ మరింత సరళంగా ఉంది. సుత్తి అంత పాతది కాకపోవచ్చు. ఖనిజాలు దాని చుట్టూ పెరిగిపోయి రాతిలా మారి ఉండవచ్చు. అయినా ఈ టెక్సాస్ హ్యామర్ ఇప్పటికీ రహస్య వస్తువుల జాబితాలో కనిపిస్తూనే ఉంటుంది. నాలుగవది దాక్షా స్టోన్. రష్యాలో కనుగొనబడిన ఒక భారీ రాతి పలక. దీనిపై కనిపించే ఆకృతులు సాధారణ చెక్కిన గీతల్లా లేవు. కొండలు, నదులు, లోయలు మొత్తం ఒక భూభాగం యొక్క 3 డైమెన్షనల్ మ్యాప్లా కనిపిస్తుంది. పరిశోధకులు దీన్ని పరిశీలించినప్పుడు మరింత ఆశ్చర్యపోయారు. ఇది ఆధునిక ఫోటోగ్రాఫిక్ మ్యాప్ల దగ్గరగా ఉంది. అయితే ఇలాంటి మ్యాప్ను రూపొందించడానికి ఖచ్చితమైన కొలతలు అవసరం, ఉపగ్రహాలు అవసరం, విమానాల నుంచి పరిశీలన అవసరం. అవి ప్రాచీన కాలంలో ఎలా సాధ్యం? కొంతమంది ఇది సహజ నిర్మాణం మాత్రమే అంటారు. మరికొందరు ఇది తెలియని నాగరికత సృష్టి అని నమ్ముతారు. రహస్యం మాత్రం ఇంకా అలాగే ఉంది. ఐదవది బాగ్దాద్ బ్యాటరీ. 1930లో ఇరాక్లో ఒక పురాతన సమాధిలో మట్టి పాత్ర కనుగొనబడింది. ఆ పాత్రలో రాగి గొట్టం ఉంది. దాని మధ్యలో ఇనుప కడ్డీ ఉంది. శాస్త్రవేత్తలు దీన్ని చూసినప్పుడు ఒక ఆసక్తికరమైన ఆలోచన వచ్చింది. ఈ పాత్రలో ఆమ్లద్రవం పోస్తే చిన్న మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
అంటే ఇది ఒక బ్యాటరీలా పనిచేస్తుంది. ఇప్పుడు అసలైన ప్రశ్న మొదలైంది. 2000 సంవత్సరాల క్రితం ప్రజలకు విద్యుత్ గురించి తెలుసా? లేక ఈ వస్తువు మరో పని కోసం వాడబడిందా? ఇప్పటికీ దీనిపై చర్చ కొనసాగుతోంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. బాగ్దాద్ బ్యాటరీ చరిత్రలో అత్యంత విచిత్రమైన ఆవిష్కరణలలో ఒకటిగా నిలిచింది. ఆరోది కోస్టారికా స్టోన్ స్పియర్స్. కోస్టారికా అడవుల్లో వందల సంఖ్యలో భారీ రాతి గోళాలు ఉన్నాయి. కొన్ని చిన్నవి, కొన్ని కార్ల కంటే పెద్దవి. వీటి ఆకారం దాదాపు సంపూర్ణ గుండ్రంగా ఉంటుంది. ఆధునిక యంత్రాలు లేకుండా ఇంత ఖచ్చితత్వం ఎలా సాధించారు? ఇది పరిశోధకులను ఆశ్చర్యపరిచిన ప్రశ్న. ఈ గోళాలను తయారు చేయడానికి వేల గంటల శ్రమ అవసరం. కానీ ఎందుకు తయారు చేశారు? రాజుల అధికారానికి గుర్తుగానా? ఖగోళ పరిశీలన కోసమా? లేక మతపరమైన కార్యక్రమాల కోసమా? సమాధానం ఇప్పటికీ తెలియదు. ఇక 7వది నిమ్రుడ్ లెన్స్. 1850లో ఇరాక్లో నిమ్రుడ్ నగర అవశేషాల్లో ఒక క్రిస్టల్ వస్తువు కనబడింది. మొదట ఇది సాధారణ అలంకరణ వస్తువులా అనిపించింది. కానీ తర్వాత పరిశీలించినప్పుడు ఇది వస్తువు పెద్దగా చూపగలదని తెలిసింది. దాంతో ఒక ఆసక్తికరమైన ప్రశ్న వచ్చింది. ఇది ప్రపంచంలోని తొలి లెన్సా? ప్రాచీన అసీరియన్లో ఆప్టిక్స్ గురించి తెలిసి ఉండేవారా? కొంతమంది ఇది పురాతన టెలిస్కోప్లో భాగమై ఉండవచ్చని వాదించారు. మరికొంతమంది ఇది కేవలం అలంకరణ వస్తువే అంటున్నారు. ఇప్పటికీ దీనిపై పూర్తి ఏకాభిప్రాయం లేదు. ఇక చివరిది ఎబిడోస్ గిల్ఫస్. ఈజిప్ట్లోని ఎబిడోస్ దేవాలయం వేల సంవత్సరాల చరిత్ర. కానీ అక్కడ గోడలపై చెక్కిన కొన్ని గుర్తులు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఎందుకంటే అవి హెలికాప్టర్లా కనిపిస్తున్నాయి, కొన్ని విమానాల్లా కనిపిస్తున్నాయి, మరికొన్ని ఆధునిక వాహనాల్లా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అనేక సిద్ధాంతాలు పుట్టుకువచ్చాయి. ప్రాచీన ఈజిప్షియన్లు కూడా భవిష్యత్తు చూశారా? వారికి తెలియని సాంకేతిక పరిజ్ఞానం ఉందా? శాస్త్రవేత్తల వివరణ మాత్రం వేరేలా ఉంది. వేర్వేరు కాలాల్లో చెక్కిన హైరోగ్లిఫ్స్ ఒకదానిపై మరొకటి పడడం వల్ల ఈ ఆకారాలు ఏర్పడ్డాయని వారు చెబుతున్నారు. అయినా వాటిని మొదటిసారిగా చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఈ 8 రహస్య వస్తువులు మనకు ఒక గొప్ప విషయం నేర్పిస్తాయి. మన చరిత్ర ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ప్రతి ఆవిష్కరణ కొత్త ప్రశ్నలకు దారితీస్తుంది. కొన్ని రహస్యాలు శాస్త్రీయ సమాధానాలు దొరికాయి, మరికొన్నిటికి ఇంకా దొరకలేదు. కానీ అదే పరిశోధన యొక్క అందం. మనకు తెలిసిన ప్రపంచం కంటే తెలియని ప్రపంచం చాలా పెద్దది. ఈ 8 రహస్యాల్లో మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించినది ఏది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి చరిత్ర మరియు రహస్యాల డాక్యుమెంటరీల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ధన్యవాదాలు.